హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ బ్లాగ్స్. ఈరోజు మనం గురు పౌర్ణం కాబట్టి సాయిబాబా టెంపుల్కి వచ్చినాం. ఇది రామంతపూర్లో ఉన్న వెంకరెడ్డి నగర్ బస్ స్టాప్ పక్కకే అనమాట. ఫస్ట్ వినాయకుడు అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. డెకరేషన్ అంతా మస్తు చేశారు బయట ఎంట్రెన్స్లో, జబర్దస్త్ ఉంది. ఈరోజు అట్లాగే అన్నదానం గిట్లుంది ఇక్కడ, అందుకే అన్నీ రెడీ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. ఫుల్ డెకరేషన్ చేసారు, జబర్దస్త్ ఉంది. లోపల చూడాలి, ఏ సేఫ్ ఉంటుంది, లోపల ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ గురుపానం కాబట్టి ఫుల్ డెకరేషన్ చేశారు పూలతో అని, వస్తుంది. జనాలు ఇంకా రాలేరు, పొద్దున్నే వచ్చినమాట గుడికి. ఇంకా వర్షం కూడా పడుతుంది కదా, అందుకే ఇంకా ఎవరు లేరు, మెల్లమెల్ల స్టార్ట్ అవుతారు. ఇంకా ఫుల్ లైటింగ్, ఫుల్ డెకరేషన్. ఇగో మన వినాయకుడు వచ్చేసాడు, జబర్దస్త్ చేసాడు డెకరేషన్ అయితే, మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఇట్లా బాగా చేసారు డెకరేషన్, ఫుల్ డెకరేషన్ చేసి మొత్తం గుడి మొత్తం ఫుల్ డెకరేషన్ చేసారు ఈరోజు అయితే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తాజ్డే ఎవ్రీ తాజ్డే అన్నదానం అవుతుంది. ఇక ఫ్రంట్ వ్యూ అనమాట, జబర్దస్త్ కనిపిస్తుంది వ్యూ అయితే, వస్తుంది. ఇంకేంటంటే ఇప్పుడే అభిషేకం అయిపోయింది అనమాట. దేవునికి అన్నీ రెడీ చేస్తారు. రెడీ చేసినాక మొత్తం హారతి అవన్నీ అలా రెడీ, అక్కడ సైడ్కి ఏం తీసారు అనమాట, అన్నీ రెడీ చేస్తారు లోపల. జై సాయిరామ్. మనం వచ్చి 10 minutes అవుతుంది, అప్పుడు ఎవరు లేకపోతే 10 minutes తర్వాత చూడండి క్రౌడ్ ఎట్లా స్టార్ట్ అయింది. అప్పుడే మీకు చూపించడం మర్చిపోయినాను, గోపురం ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది చూడండి. అట్లా ఉంటుంది అంటే ఎలివేషన్ చూపిస్తా కథ ఏముంది కదా, జబర్దస్త్ ఉంటుంది. సో విజిట్ కానీ ఖచ్చితంగా. ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది, అక్కడ కూర్చుంటే చల్ల గాలి, ప్రశాంతంగా ఉంటుంది. గోపురం వల్ల చూడండి, జబర్దస్త్ ఉంటుంది, చల్ల గాలి వస్తుంటుంది, మస్తు ఉంటుంది అసలు. టెంపుల్ ప్రశాంతంగా ఉంటుంది, ఒకసారి విజిట్ కంటే ఖచ్చితంగా. ఇట్లా ఈ టెంపుల్ ఇట్లా బాగుంటుంది, కనపరమేశ్వర టెంపుల్ జబర్దస్త్ ఉంటుంది. సాటర్డే అయితే ఎక్సలెంట్ పూజలు అవుతాయి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్కి, జబర్దస్త్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.